కోవూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బజార్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు చాంద్ భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఉచిత ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో మూలుగుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను కార్మికులకు గతం నుండి రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం అందించడం లేదన్నారు. 60 సంవత్సరాల నిండిన కార్మికులను సంక్షేమ బోర్డులోనే కొనసాగించి పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఇన్ఛార్జికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిరంజీవి, హరి అప్రోజ్, సురేష్ బాబు, జయరాం రెడ్డి, కుమార్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంఘ ఐక్యత, నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మికులు లక్షలాది మంది ఇసుక లేక పనులు లేక చాలా ఇబ్బంది పడి కుటుంబాలు నలిగిపోతున్నారు. దానివల్ల మీకు రెఫర్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఎదుర్కొంటున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎదుర్కొంటుందో ఇప్పుడు 4 నెలలైనా అదే విధంగా ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్రంలో 38 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవిస్తుంటే 4 నెలల నుంచి ఇసుక పాలసీ పెడతాము అంటూ ఒక్కొక్క డేట్లు ఇచ్చి డంపింగ్ ఏరియా ఇక్కడ చేసుకుని అక్కడి నుంచి నైట్ వాళ్ళు ఒక్కొక్క ట్రాక్టర్ 7,000 నుంచి 10,000 అమ్ముకుంటా ఉన్నారు మన నాయకత్వం. అందువల్ల మాకు ఇసుక ఫ్రీ ఇవ్వమని మేము అడగకపోయినా మీకు పాలసీ పెట్టారు కదా, ఆ పాలసీని రన్ చేయండి. ఏమి ఒక ఇసుకనే ఎందుకు మీరు పాలసీ మేము పెట్టేదాకా మీరు ఆపుతున్నారు? మధ్యాహ్నం ఆపొచ్చు కదా, కొత్త పాలసీ పెట్టేదాకా మధ్యాహ్నం ఆపొచ్చు కదా, ఎందుకు ఆపటం లేదు? ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఏం చేశారు? వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఏదో మాకు ఉపయోగపడతాడని చంద్రబాబు నాయుడు అయితే అది కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఇంకా సంక్షేమ బోర్డులో ఎత్తుకుంటే 2,200 కోట్ల రూపాయలు 1% సెస్, అంటే అన్ని యాంగిల్స్లో ఇనుము, సిమెంటు, ఇసుక, మెటలు ఎన్నిట్లో వచ్చే 1% సెస్ సంక్షేమ బోర్డులో ఉంది. సంక్షేమ బోర్డులో ఇక్కడ పైనుంచి పడిపోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి, వయసు మళ్ళిన వాళ్ళకి మేము ఆ బోర్డులో డబ్బులు ఇవ్వమని చెప్పి మేము డీసీ ఆఫీస్ కాడికి పోతుంటే పోయి అడగతుంటే వాళ్ళు ఏం చెప్పడం లేదండి, మేమేం చేసాము అనే లెక్కలో డీసీలు చెప్తున్నారు. అందువల్ల సంక్షేమ బోర్డులో డబ్బులు మీ ప్రభుత్వం వాడేదానికి మీకు హక్కు లేదు. అది భవన నిర్మాణ కార్మిక సంఘాల డబ్బు, అది వాళ్ళ హక్కు. ఆ హక్కుని వాళ్ళు సాధించుకోవడానికి ఏదైనా చేస్తారు, ఎంత ఆందోళన చేస్తారు. ముఖ్యంగా ఇసుక లేని దానివల్ల 4 నెలల నుంచి అడ్డాల్లో నుంచి పాపం అన్నం కూడా 11 గంటల దాకా ఉండి వెళ్ళిపోయే భవన నిర్మాణ కార్మికులు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే చాలా ఛార్జీలు లేక నడిచిపోతూ ఉన్నారు. పక్కన పల్లెలకి వలస వచ్చిన వాళ్ళ పరిస్థితి కావాలంటే ముఖ్యంగా మీరు ఇసుక మీద ఒక దృష్టి పెట్టి ఆ ఇసుకని ఉచితంగా ఇస్తారో లేదో ఒక పాలసీ పెట్టి మీరు దాన్ని రన్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఇసుకను మటుకు క్లారిటీగా పక్కాగా రికార్డెడ్గా వదలమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు కోవూరు మండల ఆఫీస్ దగ్గర భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇసుక సమస్య మీద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే 4 నెలల నుంచి కూడా ఇసుక విడుదల చేయకుండా ప్రభుత్వము ఆంక్షలు పెట్టి ఉన్నది. ఇప్పటి వరకు కూడా కొన్ని ఈ ట్రాక్టర్ల ద్వారా కొంతమంది 9,000కి అట్లా తోలుకొని పోతూ ఉండరు. మామూలుగా ప్రభుత్వం ఏమంటే మేము ఉచితంగా ఇస్తామంటున్నారు. ఉచితంగా ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పటి వరకు కూడా 4 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా ఎంతో అవస్థ పడుతూ ఉంటారు. ఏ సెంటర్లో చూసినా కూడా గుట్టలుగా కార్మికులు నిలబడిపోయేసి 11 గంటల వరకు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకందరూ కూడా పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మేము గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాం, మాకు మీరు డబ్బులు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మాకు పని కల్పించండి, మీకు ఇసుక మాకు ఉచితంగా ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. కానీ మాకేమంటే మీకు పథకాల ద్వారా మాకు ఇచ్చేయండి, మేము గమ్మునుగా కూర్చొని తింటామని మేము భవన నిర్మాణ కార్మికులు ఎప్పుడు అడగటం లేదు. వాళ్ళు ఎవరిని మోసం చేయరు, ఎవరిని దగా చేయరు. వాళ్ళ కష్టం చేసుకొని పనులు కష్టం చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఇల్లులు గడవలేక ఈరోజు ఎంత అవస్థ పడుతున్నారంటే అంత అవస్థ పడుతూ ఉంటారు.
అటువంటి కార్మికులకి మీరు పనులు కనిపించకుండా 4 నెలల నుంచి ఇబ్బందులు పెడుతుండటం సమంజసం కాదు. గత ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికులు వచ్చే వెంటనే ఇసుకను బ్యాన్ చేయటం, 5 నెలల వరకు వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం మా రాష్ట్రం మొత్తం మీద కూడా ధర్నాలు చేసుకొని చేస్తే 4 నెలల తర్వాతన మాకు ఇసుకని వాళ్ళు అమ్ముకోవటం జరిగింది. ఏదైనా అమ్ముకున్నారు ఆ రోజు, సరే అసలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏముండదు. ఈ ఇసుక అంటే ఉత్పత్తి చేసి వచ్చేది కాదు, సహజ వాతావరణం వల్ల వచ్చేటి ఇవన్నీ కూడా. వీటిని ఎవరు కార్మికుల్ని పెట్టి ఉత్పత్తి ఏమి చేయటం లేదు. అటువంటి ఇసుకను డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఈ యజమానులు కనిపిస్తూ ఉండరు. ఇటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఈ ధరలు పెరిగిన దానివల్ల అన్ని రేట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులు పనులు చేస్తేనే ఏ అంగళ్ళు అయినా కూడా వ్యాపారాలు జరుగుతుంటాయి. ఇటు సిమెంట్ అంగళ్ళు కానీ, స్టీల్ అంగళ్ళు కానీ, పెయింట్ అంగళ్ళు కానీ, ప్లంబర్ అంగళ్ళు కానీ, టైల్స్ కానీ, అనేక వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తేనే జరుగుతుంది. అటువంటి వ్యాపారాలు కూడా ఈరోజు వ్యాపారాలు లేకుండా గమ్మునుగా అయిపోయి ఆ అంగళ్ళల్లో పనిచేస్తుండగా ఉద్యోగస్తుల్ని కూడా, కార్మికుల్ని కూడా వాళ్ళు తొలగించడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు రానియకుండా భవన నిర్మాణ కార్మికులకి ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి, అలాగే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి 2019లో మార్చి నుంచి క్లెయిమ్స్ ఆగిపోయి ఉన్నాయి. ఆ క్లెయిమ్స్ మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాలని చెప్పేసి 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడిని కూడా సంక్షేమ బోర్డులో కొనసాగించాలి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతుంటారు, వాళ్ళని సంక్షేమ బోర్డులో కొనసాగించాలని చెప్పేసి 60 సంవత్సరాలు నిండిన కార్మికుడికి ప్రభుత్వం ద్వారా కాకుండా మాకు సంక్షేమ బోర్డు ద్వారా 6,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇదేమన్నా గవర్నమెంట్ ద్వారా బడ్జెట్లో పెట్టి ఇస్తుండేది కాదు. సంక్షేమ బోర్డు అనేది ఒకటి ఉంది. ఆ బోర్డులో భవన నిర్మాణ కార్మికుడు పనులు చేసిన దానికి ఈ బిల్డింగ్ తరపున 1,00,000కి 1% లెక్కన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుండేది. ఎవరి కోసం వసూలు చేస్తున్నారు? భవన నిర్మాణ కార్మికుడు కోసం. ఆ భవన నిర్మాణ కార్మికుడు 10 అంతస్తుల్లో, 8 అంతస్తుల్లో, 6 అంతస్తుల నుంచి పనులు చేస్తుండేటప్పుడు అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఎరగవచ్చు, నడువులు ఎరగవచ్చు, తలకాయలు పగిలిపోవచ్చు, అసలు చనిపోవటం కూడా జరుగుతూ ఉంది. అటువంటి వాళ్ళకి అందరికి కూడా ఈ నిధిని ఏర్పాటు చేసినారు. అలాగే వాళ్ళ కాన్పులకు కానీ, కార్మికుడు దూర ప్రాంతాలకు పోయినప్పుడు, చనిపోయినప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ, ఎత్తుబడి ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ బోర్డులో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి వసూలు చేస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం ఒక నయా పైసా ఇచ్చింది లేదు. ఈ సంక్షేమ బోర్డులో డబ్బులు ప్రభుత్వం వాడుకునే దానికి కూడా వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా రాజశేఖర రెడ్డి వాడుకున్నప్పుడే అప్పుడే ఆంక్షలు పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఈ పద్ధతి మంచిది కాదు అని. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా ఖచ్చితంగా కార్మికుడికి ఇవ్వాలని చెప్పటం, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికి కూడా సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ఇసుకను ఉచితంగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ధర్నాలో మేము మాట్లాడటం జరిగింది.